ఎప్పుడైనా లేదు మేడం, ఎప్పుడైనా కొంచెం బాగాలేకుండా ఊరికి వచ్చినప్పుడు మనం ఆ గ్యాస్ట్రిక్ గురించి అంతా మాట్లాడుతున్నాం. ఏంటా స్వామి గురించి చాలా విసుగ్గా ఉంటుంది. దేవుకుండా అయిపోయింది. చాలా నుంచి ఉంటుంది. ఒక వారం నుంచి టౌన్ కూడా రాలే కాబట్టి రోజంతేమో అట్లా బాగా లేకుండా అట్లా ఇక్కడే ఉండే ఎవరు ఫోన్ చేసి నేను ఊళ్ళోనే ఉన్నాను. అర్థం చేసుకుంటే దీనికోసం ఒక వారం 4 రోజులు రాలేదు. ఆరోగ్యం అంటే ఎప్పుడు నాకు ఇట్లా పడిపోతానని మధ్యాహ్నం 1 గంటకి బాగా లేకుండా ఇదేనండి. అనుకున్నాడు మామూలు నొప్పిలు అనుకున్నాడు. అప్పుడు అనుకుంటే వేరే 5 గంటలకు తట్టుకోలేకపోయినాడు. నాకు ఫోన్ చేసి కారు తీసుకొని 4 గంటలకి వచ్చి టెన్షన్గా ఉందని పడుకున్నాడు. నాకు ఫోన్ చేసినట్టే ఏం టెన్షన్గా ఉందంటాడు. మామ ఏమన్నా ఎవరుతాను ఏమన్నా వాదిస్తున్నాడా ఏమన్నా అంటే ఏం లేదు అట్లేం లేదు ఏం జరగలేదులే అంటే సర్లేదు అప్పుడు టెన్షన్గా ఉంది నాకు పడుకున్నాడు. చెబుతాను ఏదైనా జరిగితే ఏమన్నా టెన్షన్గా ఉన్నాడు అంటే అట్లేం లేదు ఫోన్ చేస్తాను అంటే ఈ సమస్య ఏం లేదు లేదా నేను కలిసినాను సచివాలయం కాడ కూడా ఇచ్చినాడు ఏం లేదత్తా అని సరేలేదు నేను 10కి పోయిచ్చినాను. 8 గంటలు ఎక్కువ ఉందని ఈడ ఇంజక్షన్ వేయించుకున్నాను తగ్గలేదు. అప్పుడే అన్నాం 10 గంటల పోదామన్నాము. పోదామంటే వద్దు మాత్రలు వేసుకుంటానంటే వేసుకున్నాడు కనుక్కున్నాడు బాగానే ఉంది. పోదామంటే బాగానే ఉంది అన్నాడు. మళ్ళా రోజు పోయినాక పోదాంలే ఆడ వద్దన్నాడు అంటే వద్దులే బాగా ఇప్పుడు నాకేమవుతుంది లేదు అనేవాడు ఎప్పుడన్నా కానీ భయపడేవాడైతే ఈజీగా తీసుకుంటాడు. మళ్ళీ నొప్పి ఎక్కువైనాది. సరేనా పోదాము అబ్బాయికి ఫోన్ చేస్తానంటే ఎప్పుడు ఫోన్ చేసినాము మరి ఇస్తాము వాళ్ళు సర్జరీ అయితేనే కిడ్నీలు పనిచేయలేదని డయాలసిస్ పెట్టాలని చెప్పినారు. డయాలసిస్ పెట్టేకి ఒత్తిడి తట్టుకోలేదు. ఇన్ఫెక్షన్ వాళ్ళ గుండె దాకా ఎక్కిందన్నారు. కిడ్నీస్ ముందా లివరు కిడ్నీలో ఇది ఫెయిల్ అయినాయి. లివర్ కింద అంతా ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. గుండెకి కూడా టచ్ అయింది అన్నారు. కాదండి 11కే చెప్పారు కాదు. అక్కడ 11 గంటలకే చెప్పారు. 10 నిమిషాలు ఆపరేషన్ అయిన తర్వాత నైట్ పొద్దున 8-10 గంటలప్పుడు చూసి నీళ్ళు అన్నట్లుగా చూపించారు.
ఆ రోజు సాయంకాలం శనివారం సాయంకాలం 4-5 సడన్ అంతా నేను బాగా అంతే కదా బాగా మంచిగా బాగా వీళ్ళందరూ కాపీలు చేసి కసు ముడిస్తే కూడా అట్లా బాగుపడింది. ఆయన కూడా అట్లే కదా. ఆయన మమ్మల్ని చూసి వరసలేదు. చాలా పెద్దది మేము ఆడవారన్నా కానీ పున్నాలు ధైర్యంతో బాగా ధైర్యంగా ఊరికి వచ్చినప్పుడు కూడా లావ్ అయినా వాళ్ళు కూడా అప్పుడు మాట్లాడుకుని చాలాసేపు కూర్చోంటారు, 1 గంట కూర్చోంటారు కదా తింటప్పుడు వచ్చి చూడు బాగున్నాడు ఈయన. బాగా లావ్ అయినా డ్రామా కూడా ఇస్తున్నాడు. వరుసగా డ్రామాలో తీసినాడు మేడం. ఈ సంవత్సరం ఉంటే 5 ఏళ్ళు అవుతాను నేను ఆడదు డ్రామా. ఈ సంవత్సరం ఒక్కటే నేను ఆడేది వచ్చింది కదా లాస్ట్ సంవత్సరం వస్తే నేను ఆడేది అన్నాడు కూడా. ఇంట్లో అవుతుందని ఇష్టపడలేదు. కొడుకు ఇచ్చిన పెళ్లి చేయాలంటాను కదా మేడం బాగా అదొకటి చేసి చేయలేకపోయాను. తీర్థనో పెళ్ళి గవర్నమెంట్ వచ్చినాకనే చేయాలి నా కొడుకు పెళ్ళి. గవర్నమెంట్ వస్తుంది నా కొడుకు పెళ్ళి పెట్టుకున్నాడు. మీ అన్నయ్య అయితే 500 పత్రిక కొట్టించినాడమ్మా. ఏం వస్తుంది మీ అన్నయ్య మళ్ళీ కానీ అంతకంటే తక్కువ ఉండదు అని చెప్పేది. తక్కువ ఉండదు సార్లే అన్నయ్య 500 కొట్టించితే అని చెప్తాడు. బాగాలేదనుకున్నా చూపించుకోవడం ఏదన్నా లేదు కదా. నాకైతే నక్కుంటే ఏంటంటే కూడా లేదు మీ వాళ్ళు అందరు పోలరా, నేను ఇప్పుడే పోను అంటుంది. కాదు అది ఊరిపాదు మాకు అందరూ పోలరా, మీరు అందరూ పోలంటుంది. నక్కుంటే అంటే కూడా డైరెక్ట్ అంటుంది మీరు అందరూ పోలే, నేను ఇప్పుడే పోను, నాకేంది రాదా నాకు అనేది అంత బాగా మంట. ఇప్పుడు అందరూ మంట అని మందలు వేసుకుంటున్నాము. అట్లా చేయించుకుంటే కూడా గ్యాస్ట్రిక్ అనుకుంటాం. మన ఆయన కూడా అంతే, గ్యాస్ట్రిక్ అని చూపించుకోవాలి. ఆయన కడుపు నొప్పి ఎక్కువ, కడుపు నొప్పి వచ్చినప్పుడు బాగా పిలుచుకొని పోయి స్కాన్ అన్నీ చేస్తే అది క్యాన్సర్ 4th స్టేజ్కి. ఇన్నాళ్ళు ట్యాబ్లెట్ అనుకుంటాం మనం ఎస్ఎస్ అదే తగ్గిపోతాను పట్టించుకుంటాం. చూడు ఇంత డ్యామేజ్ అయ్యిందంటే మనిషి పడి ఇంత ఎప్పుడో పడేయాలి, ఎప్పుడో ఈ ఇబ్బంది రావాల్సిండే నొప్పి. ముందు రోజు కూడా ఫుల్ హెల్తీగానే ఉన్నాడు. అదే ఆ టాబ్లెట్లు వేసుకొని మంట అట్లా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా వేసుకుంటాం కదా పొద్దున్న లేకపోతే ఒకటి ఫుడ్ కూడా మళ్ళీ తక్కువ ఎక్కువ మళ్ళీ బాగా హెల్తీగా తింటాడు. తక్కువ అనేది బాగానే ఉంది మేడం. అన్నమే తింటాను బాగా మంచిగానే సేఫ్టీగానే ఉండాలి. మళ్ళీ అట్లేమి తగ్గిపోలేదు. ఎంతవారు అట్లా అన్నట్లేదు విసారుగా తినేది కానీ మా ఎందుకంటే ఎక్కువ తింటుంది. తీసుకెళ్ళిండప్ప నేను చూసుకుంటాను అది మామూలుగా అట్లా అట్లా సిగ్గు మొన్న గుర్కొచ్చిన వీళ్ళంతా అన్నం తిన్నారంటే ఫస్ట్ తినేసి రాకుండా మాట్లాడదామంటే నైట్ 9:30 వస్తే నాకే సిగ్గులేదు, సిగ్గులేదు ఊరికే చెప్తాను అన్నికి. నేను లేచిపోతే అంతా వస్తారు చూడండి. అన్నయ్య లేచిపోతే వీళ్ళందరూ వచ్చేసారు. నేను ఆటలే తట్టుకోలేక
ಅದು ರಾಜನ ಪರಿಸ್ಥಿತಿ ఇంట్లో పెద్దలు టక్కన పోతే ఎంత ప్రాబ్లం ఉండదు ఇంటికి వచ్చింది మేడం అక్కడే చదువుకున్నాడు పాస్ అయ్యాల బాగా తిరగల ఈ మామ పెద్దోడతా రెండనా ఆగన్నా పెద్ద 4 అయిపోయింది లాస్ట్ మా లాస్ట్ బాగా తిప్పులేదు ఒకనాడు ఏనండి సంసారం గురించి బాధపడిందే లేదు ఊళ్ళో వచ్చాడు మా బాగా కొన్ని ఊళ్ళో అందరికి బాగా చేసినాడు మయ్య అందరూ హ్యాపీగా వెళ్తూ ఉన్నాము మేము ఇప్పుడు కూర్చోన్నా ఫోన్ ఫోన్ ఎవరు ఏం జరిగినా కూర్చో పెద్దనట్టు నాకేం భయం మీరేంటి భయపడిస్తారని నేను నిలబడితే కూడా కొండ నాకేం భయం చెప్పారు మీరు ఎందుకు భయపడతారు నేను ఒక్కనాటికి ఒక్క మాట ఏదే కానీ మా సంసారం గురించి అతను పట్టించుకునేది లేదట మీరు ఊర్లో వాళ్ళ సేవ అట్టే ఇంక మాకు ఇంకోటి ఏంది కూడా మమ్మల్ని చేయననేది లేదు. ముందు అడుగు వేసామంటే మేము వెనక అడుగు వేసాం ఏదో ఒక రోజు ఇది ఎందుకు ఇది ఏమని మా ఇళ్ళకి మాకు చేయలేదని కూడా మేము బాధపడిండేది లేదు ఎప్పుడే కానీ తప్పుగానే ఒప్పుగానే ముందు అడుగు వేసామంటే మనం బదాం పండాలి పన్నుల మీద